ఒకవైపు వర్షాలు, ఇంకోవైపు మంచుతో ఉత్తరాది వణికిపోతోంది. జమ్మూ కాశ్మీర్ సహా అనేక ప్రాంతాల్ని మంచు దుప్పటి కప్పేసింది. మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ఎటు చూసినా ధవళ వస్త్రం కప్పుకున్న కొండలే కనిపిస్తున్నాయి. ఉత్తరాదిలో భిన్నమైన వాతావరణం భయపెడుతోంది. ప్రతికూలమైన పరిస్థితులు వణికిస్తున్నాయి. జమ్మూలో మంచు ముంచెత్తితే ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కశ్మీర్ లోయ మంచు ముద్దలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా తెల్లటి కొండలే కనిపిస్తున్నాయి. 2-3 అడుగుల మేర మంచు కురుస్తూ ఉండడంతో రహదారులు కనిపించడం లేదు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో స్నోఫాల్ బీభత్సంగా ఉంది. చాలా టూరిస్ట్ స్పాట్లు శ్వేతవర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. మాతా వైష్ణోదేవి క్షేత్రంలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో రవాణా, విమాన, రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భైరవ ఆలయ పరిసరాలన్నీ మంచుతో నిండిపోయాయి. ముందు జాగ్రత్తగా తారాకోట్, బాణగంగ మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. పూంచ్ జిల్లాలో చిక్కుకుపోయిన సుమారు 100 మందిని, ఉదంపూర్ జిల్లాలోని బసంత్గఢ్లో 12 మందిని పోలీసులు రక్షించారు. భారీ హిమపాతంతో చిక్కుకుపోయిన వీరిని ప్రాణాలకు తెగించి 3 గంటల పాటు శ్రమించి కాపాడారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై నవ్యుక్ టన్నెల్ సమీపంలో మంచు పేరుకుపోవడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శ్రీనగర్కు రావాల్సిన 20 విమానాలు రద్దయ్యాయి. మొఘల్ రోడ్, శ్రీనగర్ లేహ్ రహదారుల్ని క్లోజ్ చేశారు. మంచు కురుస్తుండడంతో రాజౌరి, పూంచ్, కధువా జిల్లాల్లోని అన్ని స్కూల్స్కు సెలవులిచ్చారు. 6 జిల్లాలకు అధికారులు అత్యంత ప్రమాదకరమైన మంచు తుఫాను హెచ్చరికను జారీ చేశారు. ఈ సీజన్లో తొలిసారి త్రికూట పర్వతాల్లో మంచు కురవడంతో వైష్ణోదేవి యాత్రను అధికారులు రద్దు చేశారు. రాంబన్, దొడా, కిష్త్వాడ్, పూంచ్, రాజౌరి, ఉదంపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు మంచు గుట్టలను తలపిస్తున్నాయి. రహదారులపై పేరుకుపోయిన మంచును భారీ యంత్రాలతో సిబ్బంది తొలగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. సోనామార్గ్ లోయ శ్వేత వస్త్రధారణలో మెరిసిపోతోంది. టూరిస్టులతో సందడిగా మారింది. ఈ మంచు దృశ్యాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సోనామార్గ్ అనేది హిమాలయాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. శీతాకాలంలో మంచు ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రస్తుతం విపరీతంగా కురుస్తోన్న మంచులో స్నో గేమ్స్లో మునిగి తేలుతున్నారు టూరిస్టులు. లోయలోని రోడ్లు, రహదారులు, కొండలు మంచుతో నిండిపోవడంతో ప్రకృతి అందాలు మరింత ప్రకాశవంతమయ్యాయి. ఇది శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. కానీ భారీ మంచు వల్ల రవాణా సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. సోనామార్గ్ సందర్శనకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బనిహాల్ ప్రాంతంలో కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతమైంది. వందే భారత్ రైలు కత్రా శ్రీనగర్ మార్గంలో తొలిసారిగా దట్టమైన మంచును చీల్చుకుంటూ పరుగులు తీసింది. భారీ మంచు కురుస్తున్న వేళ తెల్లటి మంచు కొండల మధ్య ఈ రైలు ప్రయాణిస్తున్న తీరు పర్యాటకులను మెస్మరైజ్ చేసింది. అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన ఈ మార్గంలో వందే భారత్ స్పీడ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. విండో సీట్లలో కూర్చుని మంచు అందాలను తరివితీరా ఆస్వాదిస్తున్నారు ప్రయాణికులు. హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మంచు వర్షంతో పర్యాటక రంగానికి కొత్త కళను తెచ్చిన స్థానిక జనజీవనాన్ని మాత్రం అస్తవ్యస్తం చేస్తోంది. ప్రధానంగా సిమ్లా, కులు, లాహౌల్ స్పితి, చంబా, కిన్నౌర్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సుమారు 600 రోడ్లు మూసుకుపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లను క్లియర్ చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో 3 అడుగుల మేర మంచు కురిసింది. కొన్ని చోట్ల 4 అడుగుల వరకు కూడా నమోదైందని అధికారులు తెలిపారు. పర్యాటకులు ఈ మంచు వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉండగా నిత్యావసరాలు, రవాణా విషయంలో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఉత్తరాఖండ్లో భారీగా మంచు కురుస్తోంది. టూరిస్టులు హిమపాతాన్ని ఆస్వాదిస్తూ తెగ మురిసిపోతున్నారు. ఇదే సమయంలో అక్కడున్న ఓ ఆలయంలో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబాలకు ఊహించని అనుభూతి ఎదురైంది. 2 రోజులుగా దట్టమైన మంచు ఆవరించడం, ఆ మంచు దుప్పట్లోనే కుటుంబాలు పెళ్లి వేడుకలు నిర్వహించడం సరికొత్త అనుభూతిని మిగిల్చింది. ఉత్తరాఖండ్లో జంగల్ చట్టిలో ఉన్న త్రియుగి నారాయణ ఆలయం ఎంతో ప్రసిద్ధి. శివపార్వతులు వివాహం చేసుకున్న ప్రదేశంగా పేరున్న ఈ టెంపుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎంతో మంది ఆశిస్తూ ఉంటారు. వసంత పంచమి సందర్భంగా ఆలయానికి చేరుకునే సమయంలోనే అక్కడ భారీగా మంచు కురవడం మొదలైంది. హైవే జామ్ కావడంతో వాహనాలు మధ్యలోనే చిక్కుకుపోయాయి. వీరిలో వివాహం చేసుకునేందుకు వస్తున్న జంటలు కూడా ఉన్నాయి. మరో మార్గం లేక వీరంతా నడుచుకుంటూనే ఆలయానికి చేరుకున్నారు. భారీగా మంచు కురుస్తున్న సమయంలోనే మేరట్కు చెందిన సూరజ్, దీక్ష సహా పలు జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. వధూవరుల మీద పూలవర్షం కురిపించినట్లుగా ఆకాశం నుంచి మంచు పడడం ఎంతో ప్రత్యేకంగా ఉందని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వేడుక చేసుకోవడం చిరకాలం గుర్తుండిపోతుందని వధూవరులు అంటున్నారు. మరోవైపు
ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. అసలే చలితో అల్లాడుతున్న జనాన్ని బలమైన ఈదురుగాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. 1-2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ వర్షం ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ను తగ్గించినప్పటికీ చలి తీవ్రత చాలా పెరిగింది. విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. బవానా, అలీపూర్, బురారి, కాంఝావాలా, బద్లీ, మోడల్ టౌన్, ఆజాద్పూర్, పితంపురా, మున్కా, పంజాబీబాగ్, రాదౌరీ గార్డెన్, జాఫర్పూర్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రికార్డయింది. పంజాబ్, హర్యానాలోనూ భారీ వర్షం కురిసింది. ఈ వాన రైతులకు ఆనందాన్ని కలిగించగా కొన్ని ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చండీగఢ్లోని మణిమజ్రాలో భారీ వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి 3 పిల్లలు గాయపడ్డారు. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. మరో ఘటనలో 2 కార్లు, కరెంట్ పోల్స్ డ్యామేజ్ అయ్యాయి. చండీగఢ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఫాల్స్ సీలింగ్ కూలిపోయింది. పంజాబ్లోని అమృత్సర్, లూధియానా, పటియాలా, పఠాన్కోట్, భటిండా, హర్యానాలోని అంబాలా, హిసార్, కర్నాల్, రోహ్తక్, సోనిపట్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు శీతాకాలంలో హిమాలయ ప్రాంతాలు తెల్లటి మంచుతో వెండికొండల్లా మెరిసిపోతాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జనవరి 3వ వారం దాటినా మరికొన్ని ప్రాంతాల్లో మంచు జాడలేదు. ఎటు చూసినా బోసిపోయినట్లుగానే కొండలు దర్శనమిస్తున్నాయి. సీజన్లో ఇక్కడ కురిసే మంచే వేసవిలో కరిగి గంగా, యమున వంటి జీవనదులకు నీటిని అందిస్తుంది. ప్రస్తుత పరిస్థితికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు.